హాయ్ గాయ్స్, ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే నువ్వుల పొడి ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే. ఇప్పుడు ముందుగా బాండల్లో నువ్వులు తీసుకొని అది బాగా చిటపటమనేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల మినపప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని కంప్లీట్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు చింతాకు పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం కోర్స్గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం వేయించిన నువ్వుల్ని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 20 వరకు వెల్లుల్లి కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల కారం రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.